అరుణాచలేశ్వర స్వామి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో ఉంది. ఇది ప్రాచీనమైన మరియు పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు అగ్ని లింగంగా అనగా అగ్ని తత్వరూపంగా పూజించబడతారు. ఇది పంచభూతాల లింగాలలో అగ్నికి ప్రతీక. ఈ క్షేత్రానికి చెందిన ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి శివుని మహిమను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన తల మరియు పాదాలను కనుగొనాలనుకున్నారు. శివుడు అనంత జ్యోతి స్తంభంగా రూపాంతరం చెందాడు. బ్రహ్మగారు హంసగా మారి పైకి వెళ్లి శివుని తల కనిపెట్టాలని ప్రయత్నించారు. విష్ణువు వరాహంగా మారి కిందికి వెళ్లి పాదాన్ని తెలుసుకోవాలనుకున్నారు. కాని ఇద్దరికీ శివుని పరమతత్వాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడలేదు. ఆ అనంత జ్యోతి స్తంభమే అనంతరం అరుణాచల కొండగా స్థిరపడింది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల దీపం పేరుతో గొప్ప ఉత్సవం నిర్వహించబడుతుంది. అరుణాచల కొండ శిఖరంపై దీపం వెలిగించి శివుని తేజస్సుని ప్రతిబింబంగా భావిస్తారు. లక్షలాది భక్తులు ఈ రోజున గిరి ప్రదక్షిణ చేస్తారు, అంటే కొండ చుట్టూ నడుస్తారు. ఇది చాలా పవిత్రమైన కార్యంగా భావించబడుతుంది. అరుణాచలం కేవలం ఒక దేవాలయం కాదు, అది ఓ యాత్మిక శక్తి కేంద్రం. రమణ మహర్షి వంటి మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించారు. ఈ విధంగా అరుణాచలేశ్వరుని దేవాలయం భక్తులకు భయాలు తొలగించే దైవత్వాన్ని ప్రసాదించేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.